అందరికీ వందనాలు. సంఘం 7 ఏండ్ల శ్రమల ముందు ఎత్తబడుతుందా, 7 ఏండ్ల శ్రమల తర్వాత ఎత్తబడుతుందా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే గాని ఆ దినము రాదు. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘంతో మాట్లాడుతున్నారు. ప్రభువు దినం ఎప్పుడు వస్తుందంటే, మొదట భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడగు పాప పురుషుడు పరిశుద్ధ స్థలం మందు కూర్చుండాలి. అంటే ముందు ఏం జరగాలని చెప్తున్నారు? భ్రష్టత్వం జరగాలంటున్నారు. భ్రష్టత్వం అంటే ఏంటి? నాశన పాత్రుడు రావడం ఎందుకు వస్తాడు? భ్రష్టత్వాన్ని కలిగించడానికి వస్తాడు. అంటే భ్రష్టత్వం ముందు జరగాలి. అంటే 7 ఏళ్ల శ్రమలు ముందు జరిగాకే సంఘం ఎత్తబడుతుందని ఈ వచనం ద్వారా చెప్పబడుతుంది. దానినే మనకి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంటే, ప్రభు దినం ఎప్పుడు వస్తుందో పౌలు భక్తుడు చెప్తున్నాడు మనకి వాక్యం ద్వారానా. ఏమంటే మొదట భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వం అంటే 7 ఏళ్ల శ్రమల తర్వాతే సంఘం ఎత్తబడుతుందని ఈ వచనం ద్వారా మనకు స్పష్టంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. దీనిని మనం నిదానించి చదివితే మనకి ఖచ్చితంగా అర్థమవుతుందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.